ఎందుకంటే ధర్మపురి అరవింద్ గారు మనందరికీ తెలుసు, ఎంటికలు లేవు ఆయన నెత్తి మీద, గుండు ఉన్నాడు. మరి ఆ హీట్ వేవ్లో ఎక్కడ తిరిగి వచ్చిండో పాపం, వచ్చి ఎండలా తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శించడం జరిగింది. ధర్మపురి అరవింద్ గారికి సూటిగా నేను ఒకే ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. నువ్వు మాటికి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బిచ్చం అడిగిండు, ముఖ్యమంత్రి గారు మోడీ గారిని బిచ్చం అడుగుతున్నట్టు మీరేదో చెప్పడానికి ప్రయత్నం చేసిర్రు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీకు నాకన్నా ఎక్కువ మంచిగా నీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మీ నాయనాన్ని పిసిసి ప్రెసిడెంట్ చేసిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మీ నాయనాన్ని ప్రొజెక్ట్ చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు బాగా లేకుంటే, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఓడిపోయిన తర్వాత పార్టీని ఇడిచి ఎవరు పారిపోయారో ఒకసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలో రాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి అయిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను. మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమడిగారు? తెలంగాణ డెవలప్మెంట్ గురించి మాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే ఇంకా మేము గట్టిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని నరేంద్ర మోడీ గారికి స్టేజ్ పై నుంచి అడిగారు. మళ్ళీ నరేంద్ర మోడీ ఏమని రిప్లై ఇచ్చిండు అంటే, ఆయన ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్, నరేంద్ర మోడీ ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ స్టేజ్ పైన చూపెట్టిండు. ఏమని? మీరు నా దగ్గరకు వస్తే నేను సపోర్ట్ చేస్తా, లేకుంటే సపోర్ట్ చేయాలంటే ఏదైనా ప్రధానమంత్రి ఎక్కడైనా ఇట్లాంటి మాటలు మాట్లాడతారని ఒకసారి మీరు అందరినీ అడగదలుచుకున్నాను.